దత్తజ్యోతి ఇన్సైట్స్. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. హస్త సాముద్రికము. హస్త సాముద్రికం అనేది జ్యోతిష్య శాస్త్రానికి అనుబంధ శాస్త్రము. మరి జ్యోతిష్య శాస్త్రం అంటే జ్యోతి అనగా వెలుగు, ఈశ అనగా కన్ను. ఇక్కడ మనం జ్యోతిష్కుని కన్నుగా భావించవలెను. శాస్త్రం అనగా ఏదైనా ఒక దాని గురించి సవివరంగా వివరించేది అని అర్థం. అంటే ఎవరైనా ఒక వ్యక్తి పుట్టిన తేదీ వివరాలు అనగా జన్మ సమయం కరెక్ట్గా తెలిస్తే జన్మ కుండలి వేసి నవగ్రహాల సహాయంతో సూర్య చంద్రుల స్థితిగతుల ఆధారంగా ఆ వ్యక్తి యొక్క లగ్నం, రాశి మరియు వింశోత్తరి దశ అనే వాటి ద్వారా వ్యక్తి రంగు, రూపు, గుణగణాలు, గతం, ప్రస్తుతం మరియు భవిష్యత్తును దాదాపుగా అంచనా వేసి చూసి చెప్పగలిగిన సామర్థ్యము ఒక్క జ్యోతిష్కునికి మాత్రమే ఉంటుంది. జ్యోతిష్యం అనేది బ్రహ్మజ్ఞానము, దైవ విద్యతో సమానము. మరి ఈ రోజుల్లో అయితే ఖచ్చితమైన జన్మ వివరాలు ఉంటున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ జననము ఆసుపత్రిలోనే జరుగుతుంది కావున. కానీ పూర్వము అలాంటి పరిస్థితి లేదు. కొందరు విద్యావంతులు, సంపన్నులు మాత్రమే వాళ్ళ యొక్క జన్మ వివరాలు రాసి ఉంచేవాళ్ళు. మిగతా వాళ్లకు మాత్రం ఖచ్చితమైన వివరాలు అనేవి ఉండేవి కావు. మరి జన్మ వివరాలు లేని వారికి జ్యోతిష్యము చూడడం అనేది జ్యోతిష్కునికి చాలా కష్టముతో కూడుకున్నది. మరికొందరు వారిని నష్టజాతకులని అంటుంటారు. మరి అలాంటి వారి గురించి చెప్పడానికి హస్త సాముద్రికము అనేది మరి ఇలాంటి నష్టజాతకులకు భూత, వర్తమాన, భవిష్యత్తులను తెలియజేయుటకు హస్త సాముద్రికం అనేది ఎంతో తోడ్పడుతుంది. హస్త సాముద్రికమును జ్యోతిష్ శాస్త్రంలో ఒక శాఖగా భావిస్తే అలాంటి శాఖలు చాలానే ఉన్నాయి. అందులో కొన్ని ఉదాహరణలు గవ్వల శాస్త్రము, లకోటా ప్రశ్న, అంజనము, టారో కార్డ్ రీడింగు, అంగ సాముద్రికము అనేవి ఇంకా చాలా రకాల శాఖలు ఉన్నాయి. కానీ మనము ఈ రోజు నుంచి హస్త సాముద్రికమును సులభమైన పద్ధతిలో నేర్చుకుంటాము.